భగవద్గీత అధ్యాయం 2 30-31 శ్లోకాలు. 30వ శ్లోకం. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. దేహి భౌతిక దేహానికి యజమాని అంటే ఆత్మ. నిత్యం ఎల్లప్పుడూ, అవధ్య చంపబడడు. అయం ఈ ఆత్మ, దేహే దేహంలో, సర్వస్య ప్రతి ఒక్కరి, భారత ఓ భరతవంశీయుడా, తస్మాత్ కనుక, సర్వాణి అన్ని, భూతాని జీవులు, త్వం నీవు, శోచితుం దుఃఖించడానికి, నా అర్హసి తగవు. భావం. కృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ భరతవంశీయుడా, దేహంలో నివసించేవాడు ఏనాడు చంపబడడు. కనుక నీవు ఏ జీవి గురించి దుఃఖించవలసిన అవసరము లేదు. దేహంలో నివసించేవాడు అంటే మన శరీరంలో ఉండేది ఏంటి? ఆత్మ. ఆత్మ ఎప్పుడూ కూడా చంపబడదు. మనం ముందు శ్లోకాలలో చూసాం, ఆత్మ ఎల్లప్పుడూ ఉంటుంది, నిత్యమైనది. శరీరం గాయపడినా కానీ ఆత్మకి ఏమీ అవ్వదు. శరీరం చనిపోయినా కానీ ఆత్మ నిత్యంగా అలాగే ఉంటుంది. ఇంకొక శరీరాన్ని స్వీకరిస్తుంది, ఇంకో జన్మ స్వీకరిస్తుంది. కనుక మనం ఏ జీవి గురించి, ఎవరి గురించి దుఃఖించవలసిన అవసరం లేదు. కృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు, నువ్వు ఎవరి గురించి, ఏ జీవి గురించి బాధపడాల్సిన అవసరం లేదు అని. అలా అని బాధపడవసరం లేదు కదా అని హింస చేయడం అనేది ధర్మం, కరెక్ట్ కాదు. ఎవరు పడితే వారు, ఎవరిని పడితే వాళ్ళని హింస చేయకూడదు. ఎవరు ఏ పని చేయాలో వాళ్ళే చేయాలి. 31వ శ్లోకం. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి. ధర్మ్యాధియుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి. ధర్మ్యాధియుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. స్వధర్మం స్వీయ ధర్మము, అవేక్ష్య తలచి, వికంపితుం సంశయించడం, నా అర్హసి నీకు తగదు. ధర్మ్యాత్ ధర్మానుసారము, యుద్ధాత్ యుద్ధం చేయడం కంటే, శ్రేయ మేలైన కార్యము, అన్యత్ వేరొకటి, క్షత్రియస్య క్షత్రియునికి, న విద్యతే లేదు. భావం. కృష్ణుడు అర్జునుడితో పలికెను, క్షత్రియునుగా నీ విశేషమైన విధిని తలచి ధర్మానుసారం యుద్ధం చేయడం కంటే నీకు శ్రేయోదాయకమైన కార్యము వేరొకటి లేదని నీవు తప్పక తెలుసుకోవాలి. కనుక సంశయించవలసిన అవసరమే లేదు అని కృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు. క్షత్ అంటే హాని, త్రాయతే అంటే రక్షించుట. హాని కలగకుండా రక్షించేవాడే క్షత్రియుడు. కాబట్టి క్షత్రియుడు తన విధిని తలచి ధర్మానుసారం అవసరమైనప్పుడు యుద్ధం చేయడం కంటే వేరొక్క మంచి పని లేదంట క్షత్రియుడికి. కాబట్టి ఆలోచించవలసిన అవసరమే లేదు. ఆలోచించకుండా అవసరమైనప్పుడు తన విధిని పాటించాలి అని కృష్ణుడు చెప్తున్నాడు. తదుపరి శ్లోకాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం. భగవద్గీత ఇప్పటివరకు చదవకపోయినా ఈ రోజు నుంచైనా మొదలు పెట్టండి. ప్రతిరోజు చదవడానికి ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.